ప్రభువునందు ప్రియమైన వారులారా, ఈ ప్రత్యేకమైన సమయంలో మందిర వార్షికోత్సవం అనే మాట మంది చెప్పారు. దేవుని యొక్క వాక్యంలో నుండి ఒక మాట మనం చదువుకుందాం. కీర్తనల గ్రంథం 122వ కీర్తన 1-2 వచనాలు చదువుకుందాం. కీర్తనల గ్రంథం 122వ కీర్తన 1-2 వచనాలు. యెహోవా మందిరమునకు వెళ్ళుదుమని జనులు నాతో అనినప్పుడు నేను సంతోషించితిని. యెరూషలేమా, ఆ పాదములు నీ గుమ్మములో నిలుచుచున్నవి. చాచన ప్రార్థన చేసుకున్నాం. అత్యున్నతమైన సింహాసనముపై ఆసీనుడైన మా తండ్రి, నీకు వందనాలు. మహాదేవుడవు, మహిమగల తండ్రి, స్తోత్ర. నాన్న, ఈ ప్రత్యేకమైన సమయంలో నీ ఉన్నతమైన కృపను మాకు అనుగ్రహించావు నాయన. గడిచిన 12 సంవత్సరాలు నీ రెక్కల చోటన భద్రపరిచి నీ చిత్తమును జరిగించడానికి నీవు ఏర్పరచుకున్న సేవకులను నడిపించిన విధానాన్ని బట్టి స్తోత్ర నాయన. గత కాలపు నాయన నీ కృపను బట్టి నాయన, నీ యొక్క భద్రతను బట్టి, నీ యొక్క ఆశీర్వాదమును బట్టి నాన్న, ఈ సమయంలో సంఘముగా కూడి నేను స్తుతించి కనపరుచుచున్నాం నాయన. మా ఎదుట ఉన్న భవిష్యత్ కాలమునకు మేము జ్ఞానము కలిగి బ్రతుకున్నట్లు మా యొక్క మనసును తెరిచి శ్రేష్టమైన సందేశాన్ని అనుగ్రహించమని యేసుక్రీస్తు వారి యొక్క నామంలో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. కొంచెం ఎక్కువ తగ్గింది. ప్రభునందు ప్రియమైన వారులారా, ఈ మాటలు మనం చూస్తున్నప్పుడు దావీదు గారు మాట్లాడుతున్న మాట, దేవుని మందిరానికి వెళతామని ప్రజలు నాతో అనినప్పుడు నేను సంతోషించి తిని. సాధారణంగా సమాజంలో ఆదాయం దొరికే స్థలానికి వెళ్తామంటే ఆనందించే వ్యక్తులను చూస్తాం. దేవుని మందిరానికి వెళతామంటే అప్పుడే తొందరే ఉంది అనే వ్యక్తులను చూస్తాం. ఈరోజు కూడా వెళ్ళాలా అనే మాటను చూస్తాం. అయితే దావీదు గారు చెబుతున్న మాటలో మందిరంలో అతీతమైనది ఏదో ఉంది. ఈ లోకంలో మానవ కష్టార్జితము కంటే, మానవుని యొక్క ఆలోచన కంటే, మానవుని యొక్క ఆర్జితములన్నిటికంటే అతీతమైనది ఏదో అక్కడుంది. కాబట్టి అది ఎరిగిన దావీదు గారు మాట్లాడుతున్నాడు, నేను ఆనందించి తిని, నేను ఆనందించి తిని. వెళతాము అనేవాడు పని మానుకుని వెళ్ళాలి. వెళతాము అనుకున్నవాడు తాను చేస్తున్న పనిని విడిచిపెట్టి వెళ్ళాలి. కానీ రాజు విడిచిపెట్టి వెళ్ళడానికి అంగీకరించాడు. అయితే దేవుని మందిరం అన్నప్పుడు ఈ లోకంలో ఆదికాండం నుంచి ప్రకటన గ్రంథం దాకా మనం చూస్తే 3 ప్రాముఖ్యమైన మందిరాలు కనబడతాయి. ఒకటి ఆదికాండ గ్రంథం 28వ అధ్యాయం 16-17 వచనాలలో స్థలమే మందిరం, స్థలమే మందిరం. ఈ స్థలము ఎంతో భయంకరం. ఇది దేవుని మందిరమే కానీ వేరొకటి కాదు. ఈ మాటలో యాకోబు గారు చెబుతున్నాడు, స్థలమే మందిరం. అదే పౌలన్నను అడిగితే కొరింథీయులకు రాసిన పత్రిక, మొదటి పత్రిక 3వ అధ్యాయం 16వ వచనం, మీరు దేవుని ఆలయమై ఉన్నారు, దేవుని ఆత్మ మీలో నివసించుచున్నదని మీరు ఎరగరా? ఇప్పుడు పౌలన్న అంటాడు, దేహమే మందిరం. యాకోబుని అడిగితే స్థలమే మందిరం అన్నాడు. పౌలన్నని అడిగితే దేహమే మందిరం అన్నాడు. ఒకవేళ పరలోకంలో జరిగే సంగతి ఎలా ఉంది అని అడిగితే ప్రకటన గ్రంథం 21-22లో మీరు చూస్తే దేవుడే దేవాలయం, దేవుడే దేవాలయం. దానిలో ఏ దేవాలయము నాకు కనపడలేదు. సర్వాధికారి అయిన దేవుడకు ప్రభువును గొర్రెపిల్లయు దానికి దేవాలయమై ఉండదు. స్థలమే మందిరం, దేహమే మందిరం, దేవుడే మందిరం. అంటే ఈ కదులుచున్న దేహము దేవాలయం అయితే దేహాన్ని విడిచినప్పుడు దేవునిలో ఉంటావు.
ఇంకొక మాటలో అర్థమయ్యేటట్టు ఆలోచిస్తాం. ఈ దేహంలో ఇప్పుడు దేవుడు ఉంటే రేపు దేహాన్ని విడిచిన తర్వాత దేవునిలో నీవు ఉంటావు. అర్థమవుతుందా? ఈ దేహము ఎలా మారాలి? దేవాలయం. దేవాలయం అంటే లోపలున్న స్థితిని బట్టి విశ్వాసము ద్వారా క్రీస్తు మన హృదయములలో ప్రతిష్ఠించబడాలి. విశ్వాసము ద్వారా క్రీస్తు మన హృదయములో నివసించాలి అని మాట్లాడుతుంటాడు. ఇది దేవాలయాన్ని గుర్చిన కొన్ని మాటలు. అయితే ఈరోజు మనం నేర్చుకునేటువంటి మాటల్లో దేవాలయమునకి వెళతాము అని ప్రజలు అంటున్నప్పుడు దైవజనుడైన దావీదు గారు మాట్లాడుతూ ఏమని చెప్తున్నాడంటే, ఆ రోజు నాకు ఎంతో ఆనందం కలిగింది. ఎందుకు ఈ మాట అన్నాడు అంటే, దేవాలయానికి వెళుతున్నవాడు ఏం చూస్తాడు? దేవాలయంలో ఏం దొరుకుద్ది? దేవాలయంలో ఏం చూస్తాడు, ఏం దొరుకుద్ది అనేది అర్థమైతే మన ఆలోచనలో వ్యత్యాసం రావచ్చు, మన అలవాట్లో వ్యత్యాసం రావచ్చు, మన ఆచారంలో వ్యత్యాసం రావచ్చు. చాలాసార్లు ఒక స్కూల్కి వెళ్ళేవాడు ఖచ్చితంగా సమయానికి వెళ్తాడు, ఒక హాస్పిటల్కి వెళ్ళేవాడు సమయానికి వెళ్తాడు, ఒక రైల్వే స్టేషన్కి వెళ్ళేవాడు సమయానికి వెళ్తాడు, కోర్టుకి వెళ్ళేవాడు సమయానికి వెళ్తాడు. కానీ చర్చికి వచ్చేవాడే సమయానికి రాడు. అవునే కదా? వర్షం వచ్చినా, ప్రమాదం జరిగినా, ఏం జరిగినా 1 minute కూడా తేడా లేకుండా వెళతాడు. వర్షం వస్తే మానేసే స్థలం ఏంటి? పక్కోడింట్లో ఫంక్షన్ అయితే మానేసేది ఏంటి? తలపోటు వస్తే మానేసేది ఏంటి? రేపొద్దున కాలు నొప్పి వస్తుందంటే ఈరోజు మానేసేది ఏంటి? చర్చి. ఈ బ్యాచ్ అందరికి ఏం అర్థం కాలేదు అని అడిగితే దేవాలయం అంటే ఏంటో అర్థం కాలేదు. అది 4 ఎటకలతో కట్టిన మందిరం అనుకుంటున్నావు, అయ్యుండొచ్చు. కానీ ఈ దేవాలయంలో ఏముంది అని అడిగితే 2-3 మాటలు మీకు ఈ రాత్రి జ్ఞాపకం చేస్తాను. దేవుని మందిరంలో మనం ఆలోచించుకునే స్థలం ఒకటి ఆలోచన చేస్తే అక్కడ దేవుని సహవాసం ఉంటుంది. ఏముంటుంది? దేవుని సహవాసం. ఈ మాటని దైవజనుడైన సొలొమోను ఆలయాన్ని ప్రతిష్ఠిస్తూ చెబుతున్నాడు. వాళ్ళ నాన్న అంటాడు మందిరానికి వెళితే ఆనందం అన్నాడు. సొలొమోను అంటాడు మందిరంలో ఏముందో చెప్పాడు. ఇప్పుడు మన ధ్యానం అంతా 1 రాజుల గ్రంథం 8వ అధ్యాయంలోనే చూద్దాం. 8వ అధ్యాయంలో 8వ అధ్యాయం 29 చూడండి. నీ దాసుడునైన నేను చేయు ప్రార్థనను దయతో అంగీకరించినట్లు నా నామము ఇక్కడ ఉండునని ఏ స్థలమును గూర్చి నీవు చెలవిచ్చితవో ఆ స్థలమైన ఈ మందిరము తట్టు నీ నేత్రములు రేయంబవళ్ళు తెరవబడి ఉండును గాక. అంటే దేవుని మందిరంలో ఎవరున్నారు? హబక్కూకుని అడిగితే చెప్తాడు, యెహోవా తన పరిశుద్ధాలయములో ఉన్నాడు. దేవుడు ఎక్కడున్నాడు? దేవుని మందిరం. ఇదే మాటని యేసు ప్రభు మాట్లాడుతూ, ఎక్కడ 2-3 నా నామమున కూడిదురో అక్కడ వారి మధ్య నేనున్నాను అనడం లేదా? ఇప్పుడు దేవుణ్ణి చూడాలి అనుకునేవాడు ఎక్కడికి వెళ్ళాలి? మందిరానికి వెళ్ళాలి కదా. కానీ మనం ఏం చేస్తాం? యెరూషలేముకి వెళ్ళేంత ఇంట్రెస్ట్ లోకల్ మందిరానికి వెళ్ళటానికి ఉంటుందా? మనకి కూకట్పల్లి వెళ్ళడానికి సరదా ఉంటుంది, బెల్లంపల్లి వెళ్ళడానికి సరదాగా ఉంటుంది, లోకల్ చర్చికి రావడానికి సానుగా వస్తాం. తెగబలిసిన వేసాలు కాదు వీళ్ళకి, మనుషుల మీద భక్తి కాదు వీళ్ళకి. ఏమంటున్నాడు? ఎక్కడ 2-3 అంటే దేవుణ్ణి కలుసుకునే నిజమైన స్థలం. మీ ఊళ్ళో ప్రెసిడెంట్ని కలుసుకోవాలంటే ఎక్కడికి వెళ్తారు? ఇక్కడే ఉన్నారా లేరా? ఎక్కడికి వెళ్తారు? పంచాయతీకి. ఎంఆర్ఓని కలుసుకోవాలంటే, కలెక్టర్ని కలుసుకోవాలంటే కదా, దేవుణ్ణి కలుసుకోవాలంటే. అసలు ఆదివారం బయలుదేరినప్పుడు దేవుణ్ణి కలుసుకుంటాను అనే స్పృహలో ఎవడైనా వస్తాడా? మీరు ఇంటికాడ బయలుదేరినప్పుడు ప్రెసిడెంట్ని కలుసుకుంటామని పంచాయతీకి వెళ్తావు, ఎంఆర్ఓని కలుసుకుంటామని ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్తావు,
కలెక్టర్ని కలుసుకుంటామని కలెక్టరేట్కి వెళ్తావు, కానీ దేవుణ్ణి కలుసుకుంటాను అని మందిరానికి వస్తావా? ఆ స్పృహ లేదు, ఆ స్పృహ లేదు మనకి. దేవుడు దేవుడు ఇంకొక మాట చూడండి, నిర్గమాకాండం 25వ అధ్యాయం 22వ వచనం. అక్కడ నేను నిన్ను కలుసుకుని, ఎక్కడ కలుసుకుంటాడు ఆయన? ఎక్కడ కలుసుకుంటాడు? ఉందా? చూడండి, మీ బైబిల్లో ఉందో లేదో. అక్కడ నేను నిన్ను కలుసుకుని, ఎక్కడ కలుసుకుంటాడు? దేవుని మందిరంలో. తాను ఎక్కడుంటానంటాడో అక్కడ ఎతకాలి. నువ్వు ఉంటాడు అనుకున్న చోట ఆయన ఉండడు. నువ్వు అనుకోవచ్చు బెల్లంపల్లిలో ఉంటాడు అనుకోవచ్చు, ప్రెసిడెంట్ గారు ఉన్నాడు, ఇంటికాడ ఉండొచ్చు, పొలంలో ఉండొచ్చు, ఊళ్ళో ఉండొచ్చు, కానీ ఖచ్చితంగా దొరికే స్థలం ఎక్కడ? పంచాయతీ. పంచాయతీ అంతే. ఇప్పుడు దేవుడు ఖచ్చితంగా నిన్ను కలుసుకునే స్థలం ఎక్కడ అంటే దేవుని మందిరం. ప్రభువునందు ప్రేమైన వారులారా, ఈ రోజున మన జీవితంలో ఆలోచన చేద్దాం. మనం దేవుణ్ణి కలుసుకున్న అనుభూతి మనకుందా? చాలాసార్లు మందిరానికి వస్తాం, చాలాసార్లు సహవాసానికి వస్తాం, చాలాసార్లు వెళుతున్నాం, కానీ ఈ అనుభూతి మనకు కలగలేదు అంటే మన ఆలోచనలో తేడా. మన ఆలోచన, ఆయన ఇక్కడ ఉన్నాడు అని మనం నమ్మడం లేదు. ఆయన 10 మంది ఉన్న చోటు, పాలరాతి కట్టడాల మధ్య, ఆయన విలాసవంతమైన మందిరాలలో కాదు, తన ప్రజలు ఎక్కడ సమకూడుతారో వారి మధ్య ఆయన ఉన్నాడు ఉన్నాడు ఉన్నాడు. ఈ రోజున మొట్టమొదటి సహవాసం అంటే దేవుని మందిరానికి మనం వస్తున్నప్పుడు మనకు దొరికేది ఏంటంటే దేవునితో సహవాసం. ఏం దొరుకుతుంది? దేవునితో సహవాసం. చూడండి, మందిరానికి వెళ్ళేటప్పుడు బైబిల్ పట్టుకుని 4 అడుగులు వేసిన తర్వాత పక్కోడు ఎక్కడికి వెళ్తున్నావు అని అడిగాడు. దేవుణ్ణి కలుసుకోవడానికి వెళ్తున్నాను అన్నాడు. ఆడు ముఖం ఎలా ఉంటుందో చూద్దాం. నువ్వు ప్రార్థనకి వెళ్తున్నావు అంటే ప్రార్థనగా ఎందుకు వెళ్ళే అంటాడు. అలా కాకుండా ఎక్కడ కనుక దేవుణ్ణి కలుసుకోవడానికి వెళ్తున్నాను అనండి. దేవుడా, ఇంకా రెండో మాట రాదు అడిగి. అవునా కదా? దేవుని మందిరానికి లోకస్తులు చూడండి, ఎక్కడికి వెళ్తున్నావు అంటే దైవ దర్శనానికి వెళ్తున్నావు అంటారు. కానీ మన దేవుడు నేను మీ మధ్య ఉంటాను అని మాట్లాడుతున్నప్పుడు, ఒక విశ్వాసిగా, ఒక దేవుని బిడ్డగా మందిరానికి వెళుతున్నప్పుడు దేవుణ్ణి కలుసుకుంటాను ఆయన అంటున్నాడు. అక్కడ నేను నిన్ను కలుసుకుని. ఎవరెవరు కలుసుకుంటారు? దేవుడే నిన్ను కలుసుకుంటాడు. నువ్వు దేవుణ్ణి కలుసుకోవడం అసాధ్యం. ఎక్కడున్నాడో ఎతుకుతావు, ఏ కొండ మీద ఉన్నాడని ఎతుకుతావు, ఆయన నిన్ను కలుసుకుంటాడు. కనుక రాత్రి సమయంలో దేవుని మందిరంలో ఆయన సహవాసం, ఆయన సహవాసం. ఆ సహవాసం ఎలాంటి అనుభూతిని పంచుతుంది చూడండి. దేవుని యొక్క వాక్యంలో యోబు గ్రంథం 22వ అధ్యాయం 21వ వచనాన్ని చూద్దాం. 22:21 త్వరగా. ఆయనతో సహవాసము చేసిన ఎడల నీకు సమాధానము కలుగును, అలాగునే మేలు కలుగును. ఆయనతో సహవాసం చేస్తే ఏం కలుగుతుంది? సమాధానం కలుగుతుంది, మేలు కలుగుతుంది. ఈ రోజున మన జీవితాలలో సమాధానం అంటే ఆయన సమాధానకర్త, ఆయన సమాధానకర్త. ఆయనను కలుసుకున్నప్పుడు మనకు సమాధానం దొరుకుతుంది. ఆయన కలుసుకున్నప్పుడు చూడండి, ఒక బాక్సులో బొగ్గులేసి ఒక నిప్పేసారు అనుకోండి, ఆ సహవాసం ఒక అరగంట తర్వాత ఏమవుతాయి? బొగ్గులన్నీ ఏమవుతాయి? నిప్పులు అవుతాయి. అంతకుముందు ఆ బొగ్గుల మధ్య చీమలు చెదలు పట్టాయి. అంతకుముందు ఆ బొగ్గులని మనుషులు తొక్కుకుంటూ పోయారు. కానీ ఎప్పుడైతే బొగ్గులు నిప్పుతో చేరాయో వాటి రంగు మారింది, వాటి గుణం మారింది, వాటి పేరు మారింది. ఇప్పుడు వాటిని చూచి అడవికి రాజైన సింహము కూడా పక్కకి తొలగి వెళుతుంది. ఇప్పుడు వాటిని చూచి బలమైన ఏనుగు కూడా పక్కకు తొలగి వెళుతుంది. కానీ అంతకుముందు వాటిని చూచి గాలికి ఎగిరే చీమలు కూడా మట్టిని చేర్చాయి.
ఈ రోజున జ్ఞాపకం చేసుకో. ఆయన సహవాసంలో నీ స్వభావాన్ని మార్చుకుంటే లోకంలో ఘనుడు అవుతావు. కానీ అక్కడే ఉన్నట్లయితే లోకం నిన్నేదో రోజు తొక్కుతుంది. దేవుని యొక్క వాక్యంలో మనం ఆలోచన చేస్తున్నప్పుడు దేవుని మందిరంలో దేవునితో సహవాసం ఉంది. ఇక్కడ ఎవరున్నారు? దేవుడున్నాడు. ఎవరున్నారు ఇక్కడ? దేవుడున్నాడు. దేవుడున్నాడు. రెండవ మాట మనం చూద్దాం. రాజుల మొదటి గ్రంథం 8వ అధ్యాయం 1వ వచనం. మరియు ఇశ్రాయేలీయులకు నీ జనులు సంబంధులు కాని పరదేశులు నీ నామమును బట్టి దూరదేశము నుండి వచ్చి నీ ఘనమైన నామమును గూర్చియు నీ బాహు బలమును గూర్చియు నీవు చాపిన బాహువు ప్రసిద్ధిని గూర్చియు విందురు. వారు వచ్చి ఈ మందిరము తట్టు తిరిగి ప్రార్థన చేసిన యెడల ఆకాశమును నీ నివాస స్థలమందు నువ్వు విని పరదేశులు నిన్ను వేడుకొనే దాని ప్రకారము సమస్తమును అనుగ్రహించుము. 44. మరియు నీ జనులు తమ శత్రువులతో యుద్ధము చేటుకై నీవు వారిని పంపించి ఏ స్థలముకైనను బయలుదేరినప్పుడు నీవు కోరుకొనిన ఈ పట్టణము తట్టు నీ నామమ ఘనత కొరకు నేను కట్టించిన మందిరము తట్టు యెహోవా నీకు వారు ప్రార్థన చేసిన యెడల ఆకాశమందు నీవు వారి ప్రార్థన విన్నపములు విని వారి కార్యములను నిర్వహించు. అంటే దేవుని మందిరంలో ఏం దొరుకుతుంది అని అడిగితే, దేవుని మందిరం మన కార్యాలను నిర్వహించు స్థలం. అంటే చర్చ్ ఈజ్ నాట్ వర్షిప్ ప్లేస్, బట్ ఇట్ ఈస్ ఆల్సో సోషల్ సర్వీస్ సెంటర్. దేవుని మందిరం ఎలాంటిదట? సామాజికమైనటువంటి మన కార్యకలాపాలను చేస్తుంది. కానీ దేవుని మందిరానికి వచ్చిన తర్వాత ఇలాంటి అనుభూతులోనికి మనం రావాలంటే మన అవసరత ఏంటో అక్కడ చెప్పాలి. చాలామంది మందిరానికి వస్తారు, ఎలా ఉంటారంటే చుట్టాల ఇంటికి వచ్చిన అల్లుడిలాగా ఉంటుంది కథ. వాళ్ళు వస్తారు, కూర్చుంటారు, వెళ్తారు. వాళ్ళు వస్తారు, కూర్చుంటారు, వెళ్తారు. కానీ ఏం చెబుతున్నాడు అక్కడ చూడండి 42లో, నీ ఘనమైన నామమును గూర్చియు నీ బాహుబలమును గూర్చియు నీవు చాపిన బాహు ప్రసిద్ధిని గూర్చి విందురు. వారు వచ్చి ఈ మందిరము తట్టు తిరిగి ప్రార్థన చేసిన ఎడల 45 ఆకాశమందు నీవు వారి ప్రార్థనా విన్నపమును విని వారి కార్యమును నిర్వహించు. అంటే దేవుని మందిరంలో అర్పించబడుతున్న ప్రతి అర్పణ, అనగా దేవుని మందిరంలో చేయబడుతున్న ప్రతి ప్రార్థన ఎవరు వింటున్నారు? ఎప్పుడైనా అనుకున్నావా? ఎప్పుడైనా అనుకుంటావా? ఎన్నా వెనకపోయినా రచ్చబండ దగ్గర నిలబడి నాయకుల కొరకు తెగ చెప్తాం, అవి కట్టుకుని కాగితాలు రాసిస్తాం. అవునే కదా? జరుగుద్దో లేదో తెలియదు, కానీ మాట్లాడతాం, రాసిస్తాం. కానీ ఆయన అంటాడు, నాకు మొర్రపెట్టు నీకు ఉత్తరం ఇస్తాను, అడుగుడి మీకు ఇవ్వబడును. ఇంత ఖచ్చితంగా అబద్ధమాడ నేరని దేవుడు మాట్లాడుతుంటే సమస్యలతో తలగడు తడిచేలా ఏడుస్తావు, పైటు చెంగు తడిచేలా ఏడుస్తావు. కానీ ఆయన వినేదాకా చెప్పడానికి నోరు మాత్రం కగలదు. ఊళ్ళో మనుషుల దగ్గర, గుమ్మాల దగ్గర నిలబడి ఏకరువు పెడతావు, చుట్టాల దగ్గర నిలబడి ఏకరువు పెడతావు. కానీ వాళ్ళందరూ సానుభూతి చూపిస్తారేమో కానీ సహాయం చేయడానికి అడుగు ముందుకేసేవాడెవడో ఉండడు. కానీ నీ బ్రతుకులో నీకు సహాయం చేయడానికి అమరత్వాన్ని విడిచిపెట్టి అవనికొచ్చిన ఒకే ఒక్కడు దేవుడు. ఈ రోజున ప్రియమైన స్నేహితులారా, రాజుల గ్రంథంలో ఒక సందర్భాన్ని మీకు జ్ఞాపకం చేస్తాం. రాజుల రెండవ గ్రంథం 19వ అధ్యాయం 5వ వచనంలో యెహోవా సన్నిధిని ఇట్లని ప్రార్థన చేసెను. యెహోవా కెరూబుల మధ్య నివసించుచున్న ఇశ్రాయేలు దేవా, భూమి ఆకాశములు కలగజేసిన అద్వితీయ దేవా, నీవు లోకమందున్న సకల రాజ్యములకు దేవుడివై ఉన్నావు. యెహోవా చెవియొగ్గి ఆలకింపము, యెహోవా కనులు తెరిచి దృష్టించుము. జీవము గల దేవుడివైన నిన్ను దూషించుటకే సెనహరపు పంపిన వాని మాటలు చెవిని పెట్టను. జరిగిన సంగతి మీకు తెలుసు. అక్కడున్న అషూరు సైన్యం హిజ్కియా యొక్క రాజ్యాన్ని ముట్టడించి కోట మీద నిలబడి శవాలు విసురుతున్నారు.
సవాలు విసురుతున్నారు. ఒక కాగితం తీసుకొచ్చి ఆ కోట మీద నిలబడి సెనహరబ్ అనేవాడు ఆ కింద పడేస్తే ఆ కాగితం పట్టుకుని దేవుని సన్నిధిలోకి వెళ్ళి కూర్చుని మాట్లాడుతున్నాడు. హిజ్కియా రాజైన వాడు యుద్ధానికి సై అని సవాలు విసురుతున్న సైన్యం సరిహద్దులో నిలబడి చూస్తుంది. కోట తలుపులు వేసుకుని దేవాలయంలో కూర్చుని దేవునితో మాట్లాడుతున్నాడు. అయ్యా, నీవు భూమి ఆకాశములు సృజించిన దేవుడివే, నీవు సైన్యములకు అధిపతియగు నాథుడివే, పరాక్రమశాలివే, నిన్ను గెలవగలిగిన వాడెవడు? ఇంత గొప్ప సైన్యమును గెలుచుటకు మాకు సహాయం చేయగలిగిన వాడవు నీవే అని ప్రార్థన చేసినప్పుడు ఏం జరిగిందో చూడండి. రాజుల 2వ గ్రంథం 19వ అధ్యాయం 34-35. నా నిమిత్తము, నా సేవకుడైన దావీదు నిమిత్తము నేను ఈ పట్టణమును కాపాడి రక్షించెదను. ఆ రాత్రే యెహోవా దూత బయలుదేరి అష్షూరు వారి దండుపేటలో చొచ్చి 185,000 మందిని హతము చేసెను. ఉదయమున జనులు లేచి చూడగా వారందరూ మృత కళేబరులైరి. రాజు మందిరంలో ప్రార్థన చేస్తే యుద్ధం ఎక్కడ జరిగింది? అక్కడ జరిగింది. ఈ మాట, ఈ సందర్భాన్ని చూడండి. ఆకాశమందు నువ్వు విని వారి కార్యములు నిర్వహించు. హిజ్కియా దేవుని మందిరంలో ప్రార్థన చేస్తుంటే శత్రు సైన్యము ఊస కోత కోయబడింది. కానీ రోజున సమస్యలను బట్టి ధర్నా చేయడానికి రోడ్డు ఎక్కుతాం, కానీ ప్రభుతో మాట్లాడతావా? చాలాసార్లు ఆలోచిస్తుంటే కొంచెం క్రైస్తవ్యం హద్దు తప్పుతుందో హద్దు మీరుతుందో అనిపిస్తుంది. ఒక సైన్యము కోట మీద నిలబడి సవాలు విసురుతుంటే ఒక రాజు మందిరంలోకి వెళ్ళి తల ఉంచాడు. ఈ రోజున నీ జీవితంలో ఆలోచించు. నీ కుటుంబంలో ఉన్న సమస్యలు, నీ పిల్లల జీవితంలో ఉన్న సమస్యలు, నీ జీవితంలో కలుగుతున్న ఎదురు దెబ్బల మధ్య నీవు కుమిలిపోతున్నావు, కానీ నీ ప్రభువుతో మాట్లాడుతున్నావా? ఈ రాత్రి ఒక్కసారి నువ్వు ఆలోచించు. దేవుని మందిరం అంటే ఇక్కడ సహాయం దొరికే స్థలం. ఇది ఆయన మన కార్యములను నిర్వహించు స్థలం. చాలాసార్లు ఈ సేవా కేంద్రంలో చూడండి, మీ సేవ అని పెట్టారు. ఒక అప్లికేషన్ పట్టుకెళ్ళి అక్కడ పాడేస్తే వాడు సంతకాలు చేయించుకొస్తాడు. మనం ఇంటి అక్కడికి వెళ్ళి మరలా తెచ్చుకుంటాం. అంటే ఈ లోకమే ఆలోచిస్తూ ఉంటుంది. ఒక ఈ సేవా కేంద్రంలో ఓ సర్టిఫికేట్ కావాల్సింది ఏదైనా మనకు కావలసినవి అక్కడ ఇచ్చేసి వస్తే కావలసినవన్నీ చేసిన తర్వాత ఓ 4 రోజుల తర్వాత వెళ్తే మన సర్టిఫికేట్ మనకే, అవునా కదా? అవునా? అయితే దాన్నైనా నమ్ముతాం, కానీ దీన్ని నమ్మం. చర్చ్ ఈజ్ బెటర్ దాన్ ఈ సేవ. మీకు అర్థమవుతుందా? చర్చ్ ఈజ్ బెటర్ దాన్ ఈ సేవ. ఇది ఫ్రీ సేవ. ఈ సేవ, ఇది ఫ్రీ సేవ. ఈ రోజున ఈ మాటలు ఆలోచిస్తున్నప్పుడు దేవుని మందిరం సామాజికమైనటువంటి కార్యాలను నిర్వహిస్తుంది. 3వ విషయాన్ని జ్ఞాపకం చేస్తాం. రాజుల 1వ గ్రంథం 8వ అధ్యాయం 31వ వచనం. ఎవడైనను తన పొరుగువానికి అన్యాయము చేయగా అతని చేత ప్రమాణము చేయించుటకు అతని మీద ఒట్టు పెట్టబడిన ఎడల అతడు ఈ మందిరమందున్న నీ బలిపీఠం ఎదుట ఆ ఒట్టు పెట్టినప్పుడు నీవు ఆకాశమందు విని నీ దాసులకు న్యాయము తీర్చి వాని చేసిన వాని తల మీదకి శిక్ష రప్పించి నీతిపరుని నీతి చొప్పున వానికి ఇచ్చి వాని నీతిని నిర్ధారణ చేయి. అంటే ఒక మాట చెప్పను, ఇక్కడ దేవుని మందిరంలో ఇంకేం దొరుకుద్ది అని అడిగితే సొలొమోన్ అంటాడు, అక్కడ న్యాయం దొరుకుద్ది. ఏం దొరుకుద్ది? ఉందా మాట? 31లో చూడండి. ఎవడైనను తన పొరుగువానికి అన్యాయము చేయగా అతని చేత ప్రమాణము చేయించుటకు అతని మీద ఒట్టు పెట్టబడిన ఎడల అతడు ఈ మందిరమందున్న నీ బలిపీఠం ఎదుట ఆ ఒట్టు పెట్టినప్పుడు నీవు ఆకాశమందు విని నీ దాసులకు న్యాయము తీర్చి. చర్చ్ ఈజ్ నాట్ ఏ వర్షిప్ ప్లేస్
బట్ ఇట్ ఈస్ ఆల్సో జ్యుడిషనల్ కోర్ట్. ఇది న్యాయస్థానం. ఇక్కడ న్యాయం దొరుకుతుంది. కానీ మన సమస్యలకి, మన పరిష్కారానికి పోలీసు వాళ్ళు నమ్మినంతగా ప్రభువు నమ్ముతావా? మన సమస్యలు తగాదాలు తీర్చమని తాగుబోతుల దగ్గర చేతులు కట్టుకుని నిలబడినట్లుగా పరిశుద్ధని ఎదుట సాగిలు పడతావా? ఎంత వ్యత్యాసం ఉందో చూడండి. ఒక సమస్యను మీ ఎదురు తీసుకొస్తాను. సంఖ్యాకాండం 27వ అధ్యాయం 1వ వచనం. అప్పుడు యోసేపు కుమారుడైన మనష్షే వంశస్థుల్లో సెలోపహాదు కుమార్తెలు వచ్చారు. ఈ సెలోపిహాదు హేసెరు కుమారుడగు గిలాదు మనవుడును మాకీరు మును మనవుడనై ఉండెను. అతని కుమార్తెల పేర్లు మహలా, నోయే, హెగ్లో, మిల్కా, తిర్సా అనునివి. వారు ప్రత్యక్షపు గుడారము యొక్క ద్వారమునొద్ద మోషే ఎదుటను, యాజకుడైన ఎలియాజరు ఎదుటను, ప్రధానుల ఎదుటను, సర్వ సమాజం ఎదుటను చెప్పినదేమనగా, మా తండ్రి అరణ్యములో మరణమాయను. అతడు కోరాహు సమూహములో అనగా యెహోవాకు విరోధముగా కూడిన వారి సమూహములో ఉండలేదు గాని తన పాపమును బట్టి మృతి పొందెను. అతనికి కుమారుడు కలగలేదు. అతనికి కుమారుడు లేనంత మాత్రాన మా తండ్రి పేరు అతని వంశములో నుండి మాసిపోనేలా. సమస్య ఎలాంటిది? ఇది సామాన్యమైన సమస్య కాదు. చూడండి, వీళ్ళకున్న సమస్య ఏంటంటే, ఈ సెలోపెహాద్ అనే వారికి 3 కూతుళ్ళు ఉన్నారు, కొడుకులు లేరు. ఇక కొడుకులు లేకపోతే అతని ఆస్తి అతని అన్నలకి వెళ్ళిపోతుంది. ఇక అక్కడి నుంచి ఆ గోత్రంలో, ఆ తరంలో ఆ పేరు తుడిచిపెట్టిపోతుంది. ఇప్పుడు ఆ 3 కూతుళ్ళకి ఒక అద్భుతమైన ఆలోచన వచ్చింది. మన సమస్య దేవుని దగ్గరికి తీసుకెళ్దాం. మన సమస్య దేవుని దగ్గరికి తీసుకెళ్దాం. ఇప్పుడు వాళ్ళు ఎక్కడికి వచ్చారు? ప్రత్యక్షపు గుడారము ఎదుటికి. ఆ రోజుల్లో మందిరం లేదు కాబట్టి ఎవరికి సమస్య వచ్చినా ఎక్కడికి వెళ్ళాలి? ప్రత్యక్ష గుడారం. అక్కడ యాజకుడు అని ఎలియాజరు ఉన్నాడు, అక్కడ యాజకుడు ఆ లేవీయులు ఉన్నారు, అక్కడ మోషే కూడా ఉన్నాడు. ఇప్పుడు వచ్చి అంటున్నారు వాళ్ళు, మా నాన్నకి మగపిల్లలు లేరు, మేము 3 ఆడపిల్లలం, కాబట్టి మా గోత్రములో నుండి మా పేరు తుడిచిపెట్టేయాలా, తమ తండ్రి సహోదరులతో మాకు స్వాస్థ్యం దయచేయండి అని అడిగారు. ఎంత అద్భుతంగా ఉందో చూడండి. సమస్యను బట్టి కుమిలిపోలేదు, న్యాయం కావాలని దేవుని దగ్గర నిలబడ్డారు. నిలబడగానే మోషే కూడా ఏదో చెప్పలేదు. మోషే ఏమన్నాడు చూడండి. అప్పుడు మోషే వారి కొరకు యెహోవా సన్నిధిని మనవి చేయగా. ఇప్పుడు సమస్య మోషే దృష్టికి వచ్చింది. మోషే దగ్గర నుంచి ఎక్కడికి వచ్చింది? దేవుడి దగ్గరికి వచ్చింది. ఇది కొత్త సమస్య. ఇప్పటిదాకా ఇశ్రాయేలు చరిత్రలో ఎప్పుడూ లేని కొత్త సమస్య ఇది. ఎప్పటిదాకా మోషే రకరకాల తీర్పులు తీర్చాడు, కానీ ఇది ఇంత తన స్థాయికి మించిన ఆలోచన అనిపించింది. తానేమీ చెప్పలేక దేవుడితో మాట్లాడుతానన్నాడు. ఇప్పుడు దేవుడు ఏమన్నాడు చూడండి. 26 యెహోవా మోషేకు ఈలాగు సెలవిచ్చెను, సెలోపెహాదు కుమార్తెలు చెప్పినది యుక్తం. నిశ్చయముగా వారి తండ్రి సహోదరులతో పాటు భూస్వాస్థ్యమును వారి ఆధీనము చేసి వారి తండ్రి స్వాస్థ్యమును వారికి దయచేయవలెను. అంటే ఆడవాళ్ళకి ఆస్తి హక్కు ఇచ్చిన మొదటి గ్రంథం ఏది? బైబిల్ కదా. మరి 86లో వచ్చిందంటారు ఏంటి? నాకు అర్థం కాదు అసలు. ఇప్పుడు 86లో వచ్చింది అంటున్నారు వీళ్ళు. మన ఇండియన్ ఐపీసీ ఇండియన్ పీనల్ కోడ్లో మీరు చూస్తే 86లో మొట్టమొదటిసారిగా ఆడవాళ్ళకి ఆస్తి హక్కు చట్టం చేశారు ఎన్టీ రామారావు గారి టైంలో. కానీ ఇక్కడ ఎప్పుడుంది అసలు? దేవుడు ఏం చెబుతున్నాడు అంటే, తమకు న్యాయం కావలసినప్పుడు ఏదో గొడవ పడి గందరగోళం చేయడం లేదు. తమ న్యాయమైన వాదనను ఎక్కడ వినిపించారు? దేవుని మందిరంలో. ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రేమైన వారులారా, సరిహద్దుల సమస్యలు, పొలాల మధ్య సమస్యలు, పరిస్థితుల మధ్య సమస్యలు, నలిగిపోతున్నామండి, వేసారిపోతున్నామండి, నిద్ర లేదండి, కన్నీళ్ళండి, కూడు లేదండి అని గోల తప్ప ప్రభు దగ్గర విన్నవించావా? ప్రభువుతో మాట్లాడావా?
దేవుని మందిరంలో న్యాయం దొరుకుతుందనే ఆలోచన నీకు ఏమన్నా దొరుకుతుందా? ఈ రాత్రి జ్ఞాపకం చేసుకోండి. అక్కడ మన సొలొమోను అంటాడు, న్యాయము చప్పున. పోలీసులను అయితే డబ్బెట్టు కొనొచ్చు, ప్రజలను అయితే మందెట్టు మేనేజ్ చేయొచ్చు. ఇది అలా కుదరదు. మనకు నచ్చినట్టు మనం చెబితే మనకు అనుకూలంగా చేయడు ఆయన. ఎవరికి ఎలా చేయాలో అలాగే చేస్తాడు, అలాగే చేస్తాడు. ఈ ప్రత్యేకమైన సమయంలో జ్ఞాపకం చేసుకుందాం, దేవుని మందిరంలో ఏం దొరుకుద్ది? న్యాయం. ఆ తర్వాత మరొక మాట, 4వ విషయాన్ని జ్ఞాపకం చేస్తాం. రాజుల మొదటి గ్రంథం 8వ అధ్యాయం 37. దేశమందు క్షేమము గాని, తెగులు గాని, గార్పు దెబ్బ గాని, చింతపొట్టు గాని, మెడతలు గాని, చీడ పురుగులు గాని కలిగినను వారి శత్రువు వారి దేశపు పట్టణములో వారిని ముట్టడి వేసాను. ఏ తెగులు గాని, వ్యాధి గాని కలిగినను ఇశ్రాయేలుకు నీ జనులో ప్రతి మనిషి తన మనోవ్యాధిని తెలుసుకును కదా. ఒక్కడైనను జనులందరైనను ఈ మందిరము తట్టు చేతులు చాపి ప్రార్థన విన్నపములు చేసిన ఎడల. అంటే దేవుని మందిరంలో ఏం దొరుకుద్ది అని మాట్లాడుతున్నాడంటే, స్వస్థత దొరుకుద్ది, ఆరోగ్యం దొరుకుద్ది. చర్చ్ ఈజ్ నాట్ ఎ వర్షిప్ ప్లేస్, బట్ ఇట్ ఈజ్ ఆల్సో కమ్యూనిటీ హెల్త్ సెంటర్. దేవుని మందిరం అంటే సామాజిక ఆరోగ్య కేంద్రం. కానీ స్వస్థత అనే ముసుగులో ఓ గొప్ప వ్యాపారమే జరుగుతుంది. స్వస్థత, దేవుడు స్వస్థత చేయడానికి ఏం వాడుకున్నాడు? స్వస్థత చేయడానికి ఏం వాడుకున్నాడు అని అడిగితే, ఒకటి ఆయన స్పర్శ, రెండవది ఆయన మాట, మూడవది ఆయన ఉమ్మె, నాలుగవది ఆయన పొందిన దెబ్బల చేత స్వస్థత. అంటే దేవుడు తనతో పాటు తీసుకెళ్ళిన ఔషధాలు. ప్రతి డాక్టర్కి కొన్ని మందులు ఉంటాయి. మీరుగా ఒక ఆయుర్వేదం డాక్టర్ దగ్గరికి వెళ్ళాడు, ఆయన మంచి వైద్యుడైనా ఆయన దగ్గర కొన్ని మందులు ఉంటాయి. హోమియోపతి డాక్టర్ దగ్గరికి వెళ్ళారు, ఆయన ఎంత వైద్యుడైనా ఆయన దగ్గర కొన్ని మందులు ఉంటాయి. అలాగే అలోపతి దగ్గరికి వెళ్ళారు, ఆయన ఎంత వైద్యుడైనా ఆయన దగ్గర కొన్ని. ఇప్పుడు దేవుని దగ్గర కూడా ఉన్న కొన్ని మందులు. ఆయన స్వస్థపరచు దేవుడు, ఆయన ఆరోగ్యం ఇచ్చేవాడు, పరలోకపు వైద్యుడు. ఇప్పుడు ఈయనకున్న ఔషధాలు ఏంటి? ఒకటి స్పర్శ, టచ్ కాదు. స్పర్శ వేరు, టచ్ వేరు. మీకు అర్థమైందా? టచ్ తాకడం కాదు, స్పర్శ వేరు. స్పర్శ వేరు, టచ్ వేరు. మనోళ్ళు టచ్ వాడతారు, ఆయన స్పర్శ వాడాడు. ఆయన ఉమ్మె వాడాడు, మనోళ్ళు ఊదుతారు. ఆయన దెబ్బలు తిన్నాడు, మనోళ్ళు కచ్చీపులు అమ్ముతారు. ఆయన ఇంకేం వాడాడని చెప్పాను, వాక్యం వాడాడు, మనోళ్ళు నూనె వాడతారు. ఇవన్నీ మీరు చూడండి. ఆయన వాడింది వేరేవాడు కాపీ చేయడం కుదరదు, వేరేవాడు కాపీ చేయడం కుదరదు. మనోళ్ళు కాపీ చేస్తారు. ఎలా ఉంటుందంటే, వీళ్ళ దగ్గర సపోజ్ ఇప్పుడు పారాసెటమాల్ ఉంది. పారాసెటమాల్ వాడు ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క పేర్లు, కొంతమంది క్రోసిన్ అని అమ్ముతారు, కొంతమంది డ్యోలస్ అని వాడుతారు. ఇలా రకరకాల పేర్లు. అంటే అక్కడ మందు ఇక్కడ మందు ఒకటే, కానీ పైన డబ్బా మీద పేరు మాత్రం వేరు. మనం సీటెట్కి వెళ్తే ఆ డాక్టర్ అంటాడు, ఈ మందులు ఇక్కడ దొరకవు అంటాడు. మందులు దొరకపోవటం ఏంటి? ఈ డాక్టర్ వాడికి ఏమైనా తయారు చేస్తారో మందులు? లోపల మందులు ఒకటే, పైన డబ్బాలు మాత్రమే వేరు. ఎప్పుడైనా చూడండి. కానీ మనం డబ్బాల మీద పేర్లే చూసుకుంటాం, లోపల మీద మందులు చూసుకోం. కాబట్టి 3 రూపాయలు దొరికే మందులు కూడా 100 రూపాయలు పెట్టుకుంటాం. అది మన బలహీనత. మీరు ఎప్పుడైనా గవర్నమెంట్ ఆఫీసు, ఇప్పుడు కొత్తగా కొన్ని మందుల షాపులు పెట్టారు కదా, ఏంటది? జనరిక్. ఆ జనరిక్ షాప్లో చూడండి, 3 రూపాయలకు దొరికే మందు వాడు హాస్పిటల్ దగ్గర 100 రూపాయలు అమ్ముతాడు. అయినా ఆడి దగ్గర కొంటాం మనం. అది మన బలహీనత. ఈ రోజున దేవుడిచ్చినవి కాపీ చేయడం కుదరదు, కాపీ చేయడం కుదరదు. దేవుని మందిరంలో స్వస్థత ఉంది. స్వస్థత దేవుని ద్వారా వస్తుంది, సేవకుని ద్వారా కాదు.
అవునా కదా? స్వస్థత దేవుడు చేస్తాడా, సేవకుడు చేస్తాడా? ప్రజలు సేవకుడి కోసం వెళ్తారా, దేవుడి కోసం వెళ్తారా? ఏంటది? అబద్ధం. సేవకుని కోసం వెళ్తారు. ఎందుకని అడిగితే, దేవుని కోసం అనుకుంటే వాళ్ళ ఊళ్ళో మందిరానికి కూడా వెళ్ళొచ్చాడు. కానీ వాళ్ళ ఊళ్ళో మందిరానికి వెళ్ళడుగా వీడు పలానా ఆయన వస్తున్నాడంటే వెళ్తాడు, పలానా ఆయన వస్తాడంటే వెళ్తాడు. ఈ రోజున చాలాసార్లు మనం కూడా ఇలా మోసపోతున్నాం. దేవుని మందిరంలో స్వస్థత ఎలా వస్తుంది? ఒకటి చూడండి, కీర్తనల గ్రంథం 107వ కీర్తన 20వ వచనం. 107:20. ఆయన తన వాక్కును పంపి వారిని బాగు చేసెను. ఆయన వారు పడిన గుంటలో నుండి వారిని విడిపించను. దేవుడు ఏం వాడాడు ఇక్కడ? మాట. అదే మాటని మనం నిర్గమాకాండం 15వ అధ్యాయం 26లో చూడండి. 15:26. నీ దేవుడైన యెహోవా వాక్కును శ్రద్ధగా విని ఆయన దృష్టికి న్యాయమైనది చేసి ఆయన ఆజ్ఞలకు విధేయులై ఆయన కట్టడలన్నిటినీ అనుసరించి నడిచిన యెడల నేను ఐగుప్తుని కలగజేసిన రోగములో ఏది మీకు రానియ్యను. నిన్ను స్వస్థపరచు దేవుడను నేనే. ఎప్పుడు బాగు చేస్తానన్నాడు? 7 వారాలు తిరిగితేనా, కచ్చిపులు కొనుక్కుంటేనా? శ్రద్ధగా. హాస్పిటల్ చుట్టూ తిరిగితే తగ్గదు జబ్బు, డాక్టర్ చెప్పినట్టు తింటే తగ్గుద్ది. ఇప్పుడు ఒక వ్యక్తిని బాగు చేసేది ఏంటంటే దేవుని మాట. అది ఎంత శక్తి కలిగిన మాట! శూన్యంలో సృష్టిని సృష్టించిన మాట. అది ఎంత శక్తి కలిగిన మాట! తుఫానుని నిలువరించిన మాట. అది ఎంత శక్తి కలిగిన మాట! ఎండిన ఎముకలను మహాసైన్యం చేసిన మాట. అది ఎంత శక్తి కలిగిన మాట! సమాధిలో మురిగిపోయిన శవాలను పైకి లేపిన మాట. ఆ మాట ఈరోజు నువ్వు వినగలిగితే ఈ రాత్రి దేవుడు నిన్ను స్వస్థపరచబోతున్నాడు. ఈ రాత్రి నీకు ఆరోగ్యం ఇవ్వబోతున్నాడు. దేవుని యొక్క వాక్యంలో చూడండి, లోకాశుభవార్త 13వ అధ్యాయం 10వ వచనం. విశ్రాంతి దినమున ఆయన ఒక సమాజ మందిరములో బోధించుచున్నప్పుడు 18 ఏండ్ల నుండి బలహీనపరుచు దెయ్యం పట్టిన ఒక స్త్రీ అచ్చట ఉండెను. ఆమె నడుము వంగిపోయి ఎంత మాత్రమును చక్కగా నిలవబడలేకుండెను. యేసు ఆమెను చూచి రమ్మని పిలిచి, అమ్మా, నీ బలహీనత నుండి విడుదల పొందమని ఆమెతో చెప్పి ఆమె మీద చేతులు ఉంచగానే ఆమె చక్కగా నిలబడి. ఇప్పుడు ఆమెని బాగు చేసిందేంటి? 1 స్పర్శ, 2 మాట. ఆమెను తాకి, ఆమెను రమ్మని ఆమెను తాకి చక్కగా నిలబడి. అంటే దేవుడు మాట్లాడుతున్నప్పుడు వినగలిగిన మనసు కావాలి. దేవుడు మాట్లాడుతున్నప్పుడు, ప్రభునందు ప్రేమైన వారులారా, ఇక్కడ నిలబడిన వారు ఎవరు అన్నది కాదు, మాట్లాడుతున్నది వాక్యమా కాదు. ఇక్కడ నిలబడిన వాళ్ళతో సంబంధం లేదు, వాళ్ళు మాట్లాడుతున్నదే. అవునా కదా? పొయ్యి మీద పెట్టింది ఉడకడానికి సంబంధం లేదు, పొయ్యి కింద పెట్టిన పొల్లల్ని బట్టే. ఇక్కడే ఉన్నారో లేరా? ఇప్పుడు పొయ్యి మీద ఉన్న వాటితో సంబంధం లేదు, పొయ్యి కింద ఉన్న కట్టెలను బట్టే ముడుసులైనా ఉడుకుతాయి, పప్పులైనా ఉడుకుతాయి, ఏమన్నా ఉడుకుతాయి. దేని మీద ప్రభావం? అది కింద ఉన్న కట్టెల ప్రభావం, పైన ఉన్నటితో సంబంధం లేదు. ఏమన్నా నువ్వు, అది ఏ కర్ర అనేది కాదు అక్కడ, అది నిప్పున్న కర్ర కాబట్టి పైన ఉన్నది ఏదైనా ఉడికి తీరాలి అంతే. ఇక్కడ నిలబడిన వ్యక్తిని బట్టి కాదు, ఆ వ్యక్తి మాట్లాడుతున్న దేవుని మాట.
ఈ రోజున ఆ మాటను మనం వినగలుగుతున్నామా? ఆ మాట 18 సంవత్సరాల నుండి వంగిపోయిన ఒక స్త్రీతో మాట్లాడుతున్నప్పుడు లేచి నిలబడింది. ఈ రోజున నీ జీవితంలో జ్ఞాపకం చేసుకో, దేవుని మాటను వినడానికి నీ మనస్సును తెరిస్తే, దేవుని మాటను వినడానికి ఇష్టపడితే ఆ మాట మన జీవితంలో అద్భుతం చేస్తుంది. ఆ మాట క్యాన్సర్నైనా క్యూర్ చేస్తుంది. ఆ మాట ఎయిడ్స్నైనా క్యూర్ చేస్తుంది. ఆ మాట ఏ వ్యాధి కలిగినైనా క్యూర్ చేస్తుంది. ఎందుకంటే అది ఔషధానికంటే మిన్న. ఆయన మాట ఔషధానికంటే మిన్న. ఆయన అంటాడు, యిర్మీయా గ్రంథం 27వ అధ్యాయం 32 చూడండి. 27వ అధ్యాయం 32-27 అనుకుంటాను. యిర్మీయా గ్రంథం 32వ అధ్యాయం 27. నేను యెహోవా సర్వ శరీరులకు దేవుడు, నాకు అసాధ్యమైనది ఏదైనా ఉందా? ఏమంటున్నాడు ఆయన? నాకు అసాధ్యమైనది ఏదైనా ఉందా? ఏదైనా ఈరోజున ఆలోచన చేద్దాం. ఆయన మాట వింటే మన జీవితాల్లో స్వస్థతను మనం పొందగలం. కానీ రోజున మన జీవితంలో 7 వారాలు వెళ్ళామా, 7 ఊళ్ళు తిరిగామా, నూనె బాటిల్ తెచ్చుకున్నావా అనే పరిస్థితికి వచ్చాం. ఒకవేళ 10 సంవత్సరాలు వెనక్కి వెళితే, 20 సంవత్సరాలు వెనక్కి వెళితే క్రైస్తవ్యం ఎలా ఉందంటే, ఒక ఒంట్లో బాగోలేని పెద్ద ఆయన ఇంట్లో ఉంటే అటుగా పోతున్న వాడిని పిలిచి, ఒరే బాబు పాస్టర్ గారిని రమ్మని రా, కొంచెం ప్రార్థన చేసి వెళ్తారు అని చెప్పేవారు. ఈ రోజున అలాంటి బలహీనత వస్తే, అమ్మాయి ఆ గూట్లో ఉన్న నూనె చేసి ఎలా పట్టిరా అమ్మా, రాసుకుంటాననే పరిస్థితికి వచ్చాం. మన నమ్మకం ప్రార్థన నుంచి ఎక్కడికి దిగజారింది? నూనె డబ్బాల దగ్గరికి తెచ్చారు మనోళ్ళు. ఈ కార్పొరేట్ సేవకులంతా కలిసి మన విశ్వాసాన్ని ఎక్కడికి దిగదార్చారు అంటే నూనె డబ్బాలకు దిగదార్చారు. వాళ్ళు మాత్రం ఆకాశానికి ఎగిసిపోయారు. కచ్చీపులు అమ్మేవాడు, నూనె డబ్బాలు అమ్మేవాడు, అరటిపళ్ళు అమ్మేవాడు, అంజూరం అమ్మేవాళ్ళు, అవునా కదా? కానీ ఏముంది అక్కడ? విశ్వాస సహితమైన ప్రార్థన రోగిని నూనె ఎవరు రాయాలి? నీ బలహీనతను బట్టి సంఘపు పెద్దలకు కౌరు పంపితే ఆ సేవకులు వచ్చి నూనె రాసి ప్రార్థన చేస్తారు. అంతేనా కానీ నేను డబ్బా కొనుక్కున్నానండి మా టెంపుల్ బాబా గారిది అని లేదు కదా. అవునా కదా? ఎంత అద్భుతం! మీ ఊళ్ళో 100 గ్రాములు కొబ్బరి నూనె ఎంత ఉంటుంది? 40 రూపాయలు అక్కడ ఉంది, లేదు. మీ ఊళ్ళో 100 గ్రాములు కొబ్బరి నూనె ఎక్కువ అనుకుంటే 10 నుంచి 15 రూపాయలు లోపు ఉంటుంది. మన టెంపుల్ బాబాది ఎంతో తెలుసా? 70 గ్రాములు కొబ్బరి నూనె 70 రూపాయలు. అంటే ఎంత లాభం? ఎంత లాభం? అసలు ఇంత ఘోరమైన వ్యాపారం ఇంకోటి ఏదైనా ఉంటుందా? దీని వ్యాపారం అంటారా, సేవ అంటారా? ఈ బాబా గారు అంటూ ఉంటాడు, నీకు కొడుకు పుడితే కేక్ ఫ్రీ, మీ బాబు పోతే బాక్స్ ఫ్రీ. ఇది సేవ, వ్యాపారమా? ఆఫర్లు ఎక్కడ ఉంటాయి? సేవలో ఉంటాయి, వ్యాపారంలో ఉంటాయి. ఈయనే గొర్రెలు కొంచెమైనా బుద్ధి ఉండాలిగా. ఎగేసుకు పరిగెట్టడం కాదు, ఆలోచించండి, కళ్ళు తెరవండి. ఆయన స్వస్థపరచగలడు. ఎక్కడైనా. ఒకటి వినడం. రెండవ మాట చూద్దాం. రెండవది అంటే స్వస్థతకి సెకండ్ స్టెప్ మీరు చూడాలి. రాజుల 2వ గ్రంథం 5వ అధ్యాయం 1వ వచనం. సిరియా రాజు సైన్యాధిపతి అయిన నయమాను అని ఒకడు ఉండేది. అతని చేత యెహోవా సిరియా దేశమునకు జయము కలగజేసి ఉండెను గనుక అతడు తన యజమాని దృష్టికి గనుడై దయ పొందిన వాడాయను. అతడు పరాక్రమశాలి, అయితే కుష్ఠరోగి. వాడు పరాక్రమశాలి కానీ కుష్ఠరోగి. అంత కుష్ఠరోగి వస్తే రాజుగారు కూడా బాధపడ్డాడు. రాజుగారు కూడా బాధపడి ఏమైనా వీడికి నయం చేయించాలనుకున్నాడు.
ఎవరో చిన్నపిల్ల సాక్ష్యం చెప్పింది, సాక్ష్యాన్ని ఆధారం చేసుకున్నాడు. ఇశ్రాయేలు రాజుకు ఒక ఉత్తరం రాశాడు. అక్కడ ఎవరో ఉన్నాడంటయ్యా, కాస్త ఏదో చూపించాడు. మొత్తం మీద వచ్చాడు. ఆ వచ్చేటప్పుడు వెండి పట్టుకొని బంగారం పట్టుకొని వచ్చాడు. 5వ అధ్యాయం 10వ వచనం. ఎలీషా, నీవు యొర్దాను నదికి పోయి 7 మారులు స్నానం చేయి, నీ ఒళ్ళు మరలా బాగై శుద్ధుడగుదువని అతనితో చెప్పుటకు ఒక దూతను పంపెను. అందుకు నయమాను కోపము తెచ్చుకుని తిరిగిపోయి ఇట్లనను, అతడు నా యొద్దకు వచ్చి నిలిచి తన దేవుడైన యెహోవా నామమును బట్టి తన చెయ్యి రోగముగా ఉన్న స్థలం మీద ఆడించి కుష్ఠరోగం మార్పునని నేను అనుకుంటేనే దమస్కో నదులైన అభానాయను పర్పారను ఇశ్రాయేలు దేశంలో ఉన్న నదుల కంటే శ్రేష్టమైనవి కావా? 13. అయితే అతని దాసుల్లో ఒకడు వచ్చిన ఆయన, ఆ ప్రవక్త ఏదైనా గొప్ప కార్యం చేయమని నియమించిన ఎడల నీవు చేయకుందువా? అయితే స్నానము చేసి శుద్ధుడు కమ్మన్న మాట దానికంటే మేలే కదా అని చెప్పినప్పుడు అతడు పోయి దైవజనుడు చెప్పినట్లు యొర్దాను నదిలో 7 మారులు మునగగా అతని దేహము పసిపిల్ల దేహమాయను. ఇప్పుడు చెప్పండి, యొర్దాను నీళ్లు వలన నయమాను బాగయ్యాడా? ఎలీషా చెప్పిన మాటను బట్టి బాగయ్యాడా? మాటకు విధేయత చూపాడు కాబట్టి బాగయ్యాడా? ఆయన మాటలోనూ ఏమీ లేదు, ఈ నీటిలోనూ ఆ మధ్యలో ఉన్నవాని ఈరోజున ఆలోచన చేద్దాం. మన వాక్యానికి లోబడతావా? వాక్యానికి లోబడతావా? ఎలీషాలో నథింగ్, యొర్దానులో కూడా నథింగ్. కానీ ఉన్న సంథింగ్ ఎక్కడ? విధేయత. ఈరోజు నీ జీవితంలో దేవుని వలన మేలు పొందలేకపోయావు అనుకుంటే అర్థం ఏంటి? చెప్పిన మాటకు లోబడలేకపోయావు. ఒప్పుకునే దమ్ము ఎవరికైనా ఉందా? నేను అప్పుడు నమ్ముకున్నానండి, నేను సీనియర్ విశ్వాసనండి, నేను లెక్కే లేకుండా పోయిందండి. అవునా కదా? నువ్వు సీనియర్ అయితే సిన్సియారిటీ ఉండాలి. సిన్సియారిటీ లేని సీనియారిటీ ఎందుకు దండగా? అవునా? సిన్సియారిటీ లేని సీనియారిటీ ఎందుకు దండగా? ఇప్పుడు మన జీవితంలో విధేయత, అక్కడ ఏమన్నాడు? నా ఆజ్ఞలకు నీవు విధేయుడైన ఎడల నిన్ను స్వస్థపరిచే యెహోవాను నేనే. ఇప్పుడు ఈ నయమాను మాటకు లోబడ్డాడు కాబట్టే స్వస్థత పొందాడు. ఈరోజు నీ జీవితంలో ఆలోచించు, దేవుని మాటకు లోబడుతున్నావా? డాక్టర్ చెప్పాడని ఉప్పు మానేస్తావు, డాక్టర్ చెప్పాడని కారం మానేస్తావు, డాక్టర్ చెప్పాడని నూనె మానేస్తావు, డాక్టర్ చెప్పాడని పొద్దున్నే రోడ్లంటా పడి తిరుగుతావు, డాక్టర్ చెప్పాడని చాలా చేస్తావు. షుగర్ వచ్చినాడు, బీపీ వచ్చినాడు, చూడండి, డాక్టర్ చెప్పాడని ఎన్నైనా మార్చుకుంటారు. వాళ్ళు ఇచ్చిన మందులు గుటగటా మింగుతారు. కొంతమందికి మాత్రం లేకపోతే యాత్రే లేదు. పొద్దున్న లేవగానే గ్యాస్ ట్యాబ్లెట్ వేయాలా, కాసేపు 4 మంచినీళ్ళు తాగి టిఫిన్ తింటే షుగర్ ట్యాబ్లెట్ వేయాలా, మధ్యాహ్నం వచ్చేటప్పటికి ఆకలేసే ట్యాబ్లెట్ వేయాలి, తిన్న తర్వాత విటమిన్ ట్యాబ్లెట్ వేయాలి, మళ్ళా సాయంత్రానికి నిద్ర పట్టే ట్యాబ్లెట్ వేయాలి. ఇందులో ఏ ఒక్కటి లేకపోయినా పొద్దున్నకి మళ్ళా పరదేశులో ప్రియులారా పాడాలి. ఇది జీవిత సత్యం. కానీ దేవుడు చెప్పాడని ఏదైనా మానేస్తావా? బాప్తీసం తీసుకుని ఎంతకాలం అయ్యిందంటే అబ్బో 10, 15, 20, 30 అని చెప్తాం. నేనంటాను, అబద్ధం మానేసి ఎన్ని రోజులైంది? అబద్ధం మానేసి ఎన్ని రోజులైంది? ఇప్పుడు నువ్వు బాప్తీసం తీసుకున్నావు కాబట్టి ఆత్మీయురాలువా? అబద్ధం మానలేదు కాబట్టి పాపివా? ఏ లెక్కన వేయాలి నిన్ను? ఆయన అన్నాడు, నీ జీవితంలో కోపమును విడిచిపెట్టి అనడలేదా? కోపమును దుష్టత్వమును మాని. కోపం అంటే ఎలాంటిదో తెలుసా? అవతలోని చంపడానికి విషం మనం తాగటం. వీడి కోరిక ఏంటి? అవతలోని చంపాలి. విషమేమో ఈడు తాగాడు. ఎవరు చంపాడు? ఇప్పుడు కోపం అవతలోడి మీద, కానీ శరీరం కుళ్ళిపోయేది ఎవరిదే? మీదే. మరి కోపం విడిచిపెట్టావా? బూతులు విడిచిపెట్టావా? ద్వేషం విడిచిపెట్టావా? అసూయ విడిచిపెట్టావా? మరి దేవునికి ఎక్కడ లోబడ్డావు?
ఎక్కడ లోబడ్డావు? షుగర్ వచ్చిన వాళ్ళు అంటారు, అయ్యి పాస్టర్ గారు అండి ఏమీ తింటలేదండి బాబాయ్, నా షుగర్ తగ్గట్లేదండి అంటారు. ఏంటమ్మా ఏంటంటే, ఇదిగోనండి టీలో షుగర్ మానేసానండి, అన్నం తింటలేదండి, ఏదో ఉండబట్టలేక మధ్యాహ్నం ఎండకు తట్టుకోలేక డ్రింక్ ఒకటి తాగుతున్నాను అంటారు. ఎన్ని మానేసి ఏ ప్రయోజనం? అవునా కదా? మధ్యాహ్నం ఏం తాగుతుందంట? ఇప్పుడు అసలు ఏం తిన్నా తినకపోయినా తోడు చాలా. చాలాసార్లు మన జీవితంలో కూడా దేవుని మాటకు లోబడలేక ఆయన స్వస్థతను అనుభవించాం. దేవుని సన్నిధిలో ఆయన సహవాసం దొరుకుతుంది. దేవుని సన్నిధిలో ఏం చెప్పాను, సహాయం దొరుకుతుంది. దేవుని సన్నిధిలో న్యాయం దొరుకుతుంది. దేవుని సన్నిధిలో స్వస్థత దొరుకుతుంది. మూడో మాట చూద్దాం. దేవుని యొక్క వాక్యంలో 5వ మాట, రాజులు 1 గ్రంథం 8వ అధ్యాయం 36వ వచనం. 36, నీవు ఆకాశమందు విని నీ దాసులైన ఇశ్రాయేలులకు నీ జనులు చేసిన పాపమును క్షమించి వారు నడవలసిన సన్మార్గమును వారికి చూపించి జనులకు నీవు స్వాస్థ్యముగా ఇచ్చిన భూమి మీద వర్షము కురిపింపు. రైట్. ఇప్పుడు దేవుని మందిరంలో ఏం దొరుకుద్ది? ఇక్కడే ఉన్నారు లేరా? ఏం దొరుకుద్ది? సన్మానమా? సంస్కారం. ఏం దొరుకుద్ది? సంస్కారం. అంటే రొట్టె ఆరాధన కాదు, సంస్కారం. అంటే చూడండి, చర్చ్ ఈజ్ నాట్ ఎ వర్షిప్ ప్లేస్ బట్ ఇట్ ఈస్ ఆల్సో యూనివర్సిటీ. అంటే మనిషికి విజ్ఞానాన్ని, మనిషికి విజ్ఞతను, మనిషికి విధేయతను నేర్పిస్తుంది. అంటే దేవుని మందిరంలో సంస్కరించబడతాం. ఈ ప్రపంచంలో ఒక వ్యక్తిని సంస్కరించగలిగిన స్థలం ఏదైనా ఉంది అంటే అది దేవుని మందిరం మాత్రమే. ఈ దేశంలో శాసనాలు తేలేని సంస్కరణ, చట్టాలు తేలేని సంస్కరణ దేవుని వాక్యం తెస్తుంది. 2012లో భారతదేశంలో అత్యంత హేయకరమైన సంఘటన జరిగింది. డిసెంబర్లో మన రాజధాని ఢిల్లీలో ఒక అమ్మాయిని కదులుతున్న బస్సులో మానభంగం చేసి రేప్ చేస్తే నిర్భయ అనే చట్టం తెచ్చి ఎంకే ఉంది, స్త్రీల పాలిటీ ఒక అద్భుత ఆయుధం అన్నారు. అప్పటికి భారతదేశంలో ప్రతి 7 నిమిషాలకి ఒక స్త్రీ చెరచబడుతున్న సంగతులు అవి. 2019కి వచ్చేసరికి హైదరాబాదులో టోల్గేట్కి కూతవేటు దూరంలో ఒక స్త్రీని చెరిచి కిరసనాయిలు పోసి తగలబెట్టేసిన సంగతి మనం చూసాం. దిశ అనే చట్టం చేసేసి ఎంకే ఉంది, మేము అద్భుతం అన్నారు వీళ్ళు. 2021కి వచ్చేసరికి మన ఆంధ్రప్రదేశ్ రాజధానిగా పిలువబడుతున్న అమరావతికి కూతయేటు దూరంలో ఒక అమ్మాయిని నడి రోడ్లో నరికిన సంగతి. ఈ సంవత్సరం అదే రాజధానికి దగ్గరలో 3 సంవత్సరాల ఒక పాపని అత్యాచారం చేసి బురదలో తొక్కేసిన సంగతి. ఇప్పటికింకా రాజకీయంగా రగులుతున్న రచ్చ. అంటే ఇన్ని చట్టాలు, ఇన్ని శాసనాలు ఎవరిని సంస్కరించాయి? కానీ ఒక్క మాట ఎలాంటి సంస్కరణ తెచ్చిందో ఆలోచన చేస్తే, ప్రభునందు ప్రేమైన వారులారా, అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయం 37వ వచనం, వారు ఈ మాట విని హృదయములో నొచ్చుకుని, సహోదరులారా మేమేమి చేతుమో పేతురును కడమ అపోస్తులను అడిగిరి. పేతురు సభలో నిలబడి మాట్లాడుతుంటే ఆ ప్రజలు హృదయములో నొచ్చుకుని, అంటే వారు చేసిన పాపము వారి కనుల ఎదుట కనబడగానే, వారు చేసిన అతిక్రమం వారికి జ్ఞాపకము రాగానే కోలబడి పశ్చాత్తాప్తులై కన్నీటి పర్యంతమై పేతురును అడుగుతున్నారు, అయ్యలారా రక్షణ పొందుటకు మేమేమి చేయాలి? ఒక్క మాట ఎంత సంస్కరణ తెచ్చింది. మరొక మాట కూడా జ్ఞాపకం చేస్తాను. అపోస్తుల కార్యాలు 19వ అధ్యాయం 18వ వచనంలో చూడండి, విశ్వసించిన వారు అనేకులు వచ్చి తాము చేసిన వాటిని తెలియచేసి
ఒప్పుకున్నది. మరియు మాంత్రిక విద్య అభ్యసించిన అనేకులు తమ పుస్తకములు తెచ్చి అందరి ఎదుట వాటిని కాల్చివేసి వాటి లెక్క చూడగా వాటి వెల 50,000 వెండి రూకలాయను. ఎఫెసు పట్టణంలో అక్కడ జరుగుతున్న ఆ ఫిలిప్పు ప్రాంతాల్లో, మాసిదోనియా ప్రాంతంలో సువార్త జరుగుతున్నప్పుడు వాళ్ళు నిలబడి సువార్తను ప్రకటిస్తుంటే కొంతమంది రోడ్ల మధ్య నిలబడి మాట్లాడుతున్నారు, ప్రజలారా ఎప్పటిదాకా మేము మిమ్మల్ని మోసం చేశాం, ఎప్పటిదాకా మిమ్మల్ని మోసం చేశాం అని తమ బ్రతుకును ఒప్పుకుని దేవునికి లోబడిన సంగతి. ఇది ఎక్కడో మధ్య ఆసియా ప్రాంతంలో మొదటి శతాబ్దంలో జరిగిన సంగతి, మనం ఎరిగిన సంగతి, మన రాష్ట్రంలో జరిగిన సంగతి. మరి గుంటూరు జిల్లా బాపట్లకి అటు చీరాలకి మధ్యలో ఒక ఊరుంది, స్టూవర్టపురం. స్టూవర్టపురం అంటే తెలియని వాడంటూ ఎవడూ ఉండడు. ఆ స్టూవర్టపురంలో అంటే అక్కడ ఉన్నటువంటి ఆ ఎస్టీ ప్రజానికి ఆయా స్థలాల్లో ఉండి దొంగతనాలు చేసి పారిపోతున్న వ్యక్తులని ఆ బ్రిటిష్ గవర్నమెంట్ వాళ్ళందరిని తీసుకొచ్చి ఒక చోట పెట్టి వాళ్ళకు పొలాలు ఇచ్చి వాళ్ళని ఒక ఊరిగా చేసింది. కానీ ఆ ప్రభుత్వం ఎన్ని సౌకర్యాలు ఇచ్చినా, ఎన్ని పరిస్థితులు వాళ్ళకి కల్పించినా వాళ్ళ ప్రవర్తనలో పరివర్తన రాలేదు. వాళ్ళు ఎముకలు ఎర్రగొట్టినా, వాళ్ళ శరీరాలు నలిగిపోతున్నా, వాళ్ళు బయటకు వచ్చిన తర్వాత కోటలను సహితం, గుడులను సహితం దోచుకోవటమే వృత్తిగా మారిపోయింది. అలాంటి వ్యక్తులు ఆ ఊరు స్టూవర్టపురం. వారి పేరు చెప్పి సినిమాలు తీసుకుని కోట్లు సంపాదించారు, వారి పేరు చెప్పి పుస్తకాలు రాసి కోట్లు సంపాదించారు, వారి పేరు చెప్పుకొని దేశంలో అనేకులు బాగుపడ్డారు. కానీ వాళ్ళని మార్చాలన్న ఆలోచన ఎవరికే, వాళ్ళు మారరు. కానీ ఎక్కడో ఇంగ్లాండ్లో ఉన్న ఒక ఆయన కలిగినటువంటి ఒక చిన్న దర్శనం, అతడు మద్రాసు వచ్చి మద్రాసు నుంచి అక్కడి నుంచి స్టూవర్టపురం దాకా ఒక కాలంలో ప్రయాణం చేసి ఆ ఊరిలో సువార్త ప్రకటించడం మొదలుపెట్టాడు. ఆ సువార్త ప్రకటిస్తున్నప్పుడు ఆ వ్యక్తులలో జరిగిన ఒక అద్భుతమైనటువంటి కార్యాచరణ. ప్రభునందు ప్రేమైన వారు, మీరు చూస్తే స్టూవర్టపురానికి ఎంట్రన్స్ లో ఒక పోలీస్ స్టేషన్ ఉంటుంది, ఎండింగ్ లో ఒక పోలీస్ స్టేషన్ ఉంటుంది. ఊర్లోంచి ఎవడైనా బయటికి వెళ్ళాలి అంటే 2 రోజుల ముందే పోలీసు వాడికి చెప్పాలి, సంతకం పెట్టి వెళ్ళాలి. మరలా ఎవడైనా వస్తే అక్కడ సంతకం పెట్టి లోపలికి పోవాలి. అలాంటి పరిస్థితుల మధ్య ఉన్న ఆ ఊరిలో సువార్త ప్రకటిస్తే ఈరోజు సంస్కరించబడిన వారే సభ్య సమాజంలో వ్యక్తులయ్యారు. శాసనాలు తేలేని సంస్కరణ, చట్టాల వలన కాని సంస్కరణ. మనకి తూర్పుగోదావరి జిల్లా వస్తే పెద్దాపురం అత్యంత పేరు పొందింది. ఎందుకో తెలుసా? ఇప్పుడంటే ఎక్కడ ఏ పండగ జరిగినా డీజేలు ఎవడు కాడి బట్టలు ఇప్పుకొని గొంతులేస్తున్నారు. కానీ ఒక 20 సంవత్సరాలు వెళితే ఎప్పుడైనా భోగం మేళం ఎక్కడి నుంచి వచ్చారంటే పెద్దాపురం ఒక వేశ్యా కేంద్రంగా ఉన్న ఆ ఊరి కోసం ప్రభుత్వం చాలా సదుపాయాలు తెచ్చింది. కానీ ఎవడిలోనూ ఎటువంటి మార్పు రాలేదు. అలాంటి సమయంలో కాకినాడలో ఉన్న జాన్ డేవిడ్ గారికి దేవుడు దర్శించాడు. ఆయన అక్కడ నుంచి బయలుదేరి ఆ ప్రాంతంలో నిలబడి సువార్త చెబుతుంటే వ్యభిచారపు కూపాలలో కుళ్ళిపోతున్న వ్యక్తులు వీధులలో పడి వాళ్ళు చేసిన ప్రవర్తనకు పశ్చాత్తాపపడి పాపాన్ని విడిచిపెట్టి పరిశుద్ధులయ్యారు. ఈ వ్యక్తులలో పరివర్తన తెచ్చింది ప్రభువు వాక్యం. ఈ రోజున జ్ఞాపకం చేసుకుందాం, మన పిల్లలను, మన పరిస్థితులను సంస్కరించగలిగిన స్థలం దేవుని మందిరం. ఈ రోజున మన పిల్లలను సండే స్కూల్కి పంపించగలుగుతున్నామా? మన పిల్లలను సండే స్కూల్కి పంపించగలుగుతున్నామా? చాలాసార్లు మన పిల్లల్ని ఖరీదైన కార్పొరేట్ స్కూల్కి తీసుకొస్తాం. సండే స్కూల్కి ఎవరినైనా కొడుకుని తీసుకొచ్చిన తండ్రి కనపడతాడా? కూతురుని తీసుకొచ్చిన తల్లి కనపడతా? సండే స్కూల్ అవ్వగానే తీసుకెళ్లే వాళ్ళు కనపడతారా? పెట్టారా? ఆటో వస్తుందని కంగారు పడే తల్లిదండ్రులు, ఆటో ఇంకా రాలేదంటే మళ్ళీ కంగారు పడే తల్లిదండ్రులు.
జ్ఞాపకం చేసుకోండి, మీ పిల్లలు పుస్తకాలు చదివితే తెలివైన వాళ్ళు అవుతారేమో, మందిరానికి వస్తే సంస్కారం నేర్చుకుంటారు. సంస్కారం లేని చదువు సమాజానికి ప్రమాదం. కనుక జ్ఞాపకం చేసుకోండి. ఈ రోజున చాలామంది చూస్తున్నా, మా వాడు ఎంటెక్ అండి, ఈ టెక్కు పెళ్ళైతే పెళ్ళంతో మాట్లాడడం తెలదు. మా అమ్మాయి బీటెక్ అండి, ఈ టెక్కు అత్తగారితో మాట్లాడటం తెలదు. పెళ్ళి ఆర్భాటంగా జరుగుద్ది, ఆవేదనతో విడాకులు దాకా వస్తుంది. కారణం చదువు ఉంది, ఏం లేదు, వీళ్ళకి సంస్కారం లేదు. ఏ ప్రపంచంలో సంస్కారం నేర్పి సంస్కరించగలిగిన ఒకే ఒక్క స్థలం దేవుని మందిరం. కాబట్టి సొలొమోను చెబుతున్న మాట మరొకసారి చదువుదామా? ఒక అద్భుతమైన మాట సొలొమోను మాట్లాడుతున్నాడు. 36వ వచనంలో, నీవు ఆకాశమందు విని నీ దాసులని ఇశ్రాయేలుకు నీ జనులు చేసిన పాపమును క్షమించి వారు నడవలసిన సన్మార్గమును వారికి చూపించు. సన్మార్గమును వారికి చూపించు. ఈ రోజున మన జీవితంలో జ్ఞాపకం చేసుకుందాం, ఆ సన్మార్గం మన బ్రతుకుల్లో కనబడుతుందా? మరొక మాటని మీకు జ్ఞాపకం చేస్తున్నాను. దేవుని యొక్క వాక్యంలో ప్రభునందు ప్రేమైన వారులారా, దేవుని మందిరం, దేవుని మందిరం. చివరి మాట నేను చెప్పాలనుకుంటున్నాను. దేవుని మందిరం ఇది బ్యాంక్ లాంటిది. ఎలాంటిది? బ్యాంక్. దేవుని మందిరం అనేది బ్యాంక్. చూడండి, మత్తయి సువార్త 6:20 వచనం, పరలోకమందు మీ కొరకు ధనము కూర్చుకునడి, అచ్చటి సిమెంట్ అయినను తుప్పైనను దాన్ని తినివేయదు దొంగలు, కన్నము వేసి దొంగలను. ధనం ఎక్కడుండునో అక్కడే మీ హృదయమును ఉండు. ఈ మాట మనం చదువుతున్నప్పుడు దేవుని మందిరం అవసరాలు తీర్చే నిధి. దేవుని మందిరం ఏంటది? అవసరాలు తీర్చే నిధి. దేవుని మందిరం, దేవుని మందిరం బ్యాంక్. ఇప్పుడు దేవుడు అదే మాట్లాడుతున్నాడు. మీరు మీ కొరకు పరలోకమందు మీ కొరకు ధనమును కూర్చుకోండి. మీ కొరకు ధనం ఉండాలంటే ఎక్కడ దాచుకోవాలి? మందిరం. చాలాసార్లు మన జీవితంలో ఆ దేవుని మందిరం, బ్యాంకుల్ని, మీరు బ్యాంకులోకి వెళ్ళారు, ఏదో మీ దగ్గర ఉన్న డబ్బులు 50,000 డిపాజిట్ చేశారు. డిపాజిట్ చేసి బుక్ జేబులో పెట్టుకొని దిగుతున్నారు. ఈ లోపల మీ పక్కింటి ఆయన ఎదురే, ఏంటి సార్ బ్యాంకులోకి వచ్చారన్నారు. ఇప్పుడే 50,000 వేసాను అని చెప్తారా? ఈ ఏదో పిల్లగా డబ్బులు పంపుతాను అన్నాడు, పట్టాయో లేవో అంటారు లేదా? ఏదో క్రిస్మస్కు 100 రూపాయలు ఇచ్చారు, సంఘ పెద్ద గారు చదవటం మర్చిపోయాడు. వచ్చే క్రిస్మస్ దాకా మర్చిపోద్దా? నేను అందుకే పిల్ల ఇవ్వనా, చూసావా నా పేరు చదివాడేనా? అక్కడేమో ఎవరికి చెప్పకూడదు అనుకుంటాం, ఇక్కడేమో అసలు ఇది ఆలోచన చేయండి మీ జీవితంలో. దేవుని మందిరంలో, దేవుని వాక్యంలో ఇక్కడ ఆలోచిస్తే ఇది ఎలా సాధ్యం అని మీరు అనొచ్చు. ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు నుంచి బయలుదేరిన తర్వాత కనానుకు రావడానికి ఎంతకాలం పట్టింది? 40 సంవత్సరాలు. 40 సంవత్సరాల్లో వీళ్ళు వ్యవసాయం చేశారా? వ్యాపారం చేశారా? కూలి పని చేశారా? కానీ వీళ్ళకి ఆహారం కరువు ఉన్నారా? పస్తు వచ్చిందా? ఎలా వచ్చింది? ఇక్కడ ఎక్కడి నుంచి వచ్చింది? వీళ్ళకి ఎక్కడి నుంచి వచ్చింది? పైనుంచి వచ్చిందా, కింద నుంచి వచ్చిందా? ఆకాశ ధాన్యము, దేవదూతలు తిను ఆహారం అని ఉంది. ఇప్పుడు ఆకాశం నుంచి వచ్చిందంటే వీళ్ళ కోసం ఆకాశంలో ఎవడు దాచి ఉంటాడు? దేవుడా? వాళ్ళ మూలపితరుడు ఎవడో ఒకడు దాచి ఉండాలి. ఎవరు దాచారో చూడండి. ఆదికాండం 18వ అధ్యాయం మొదటి వచనం. మరియు మమ్రే దగ్గర ఉన్న సింధోరు వనములో అబ్రహాము ఎండవేళ గుడారపు ద్వారమునొద్ద కూర్చున్నప్పుడు యెహోవా అతనికి కనబడెను. అతడు కనులెత్తి చూచినప్పుడు 3 మనుషులు అతని ఎదుట నిలబడి ఉండేది. అతడు వారిని చూచి
గుడారపు వాకిట నుండి వారిని ఎదుర్కొనుటకు పరిగెత్తి నేల మట్టుకు వంగి, ప్రభువా, నీ కటాక్షము నా మీద ఉన్న ఎడల ఇప్పుడు నీ దాసుని దాటిపోవద్దు, నేను కొంచెం నీళ్లు తెప్పిస్తా, దయచేసి కాళ్ళు కడుక్కుని ఈ చెట్టు కింద అలసడు తీర్చుకోండి, కొంచెం ఆహారం తెప్పిస్తా, మీ ప్రాణములు బలపరుచుకునుడి, తర్వాత మీరు వెళ్ళవచ్చును, ఎందు నిమిత్తం కదా మీ దాసుని ఎదుకు వచ్చుతారని వారు నీవు చెప్పినట్లు చేయమనగా అబ్రాహాము గుడారంలో శారాయితుకు త్వరగా వెళ్ళి 3 మానికల మెత్తని పిండి తెచ్చి పిసికి రొట్టెలు చేయమని చెప్పాను. మరియు అబ్రాహాము పశువుల మందకు పరిగెత్తి ఒక మంచి లేత దూడను తెచ్చి పనివానికి అప్పగించి వాడు త్వరగా సిద్ధపరిచాను. అతడు తర్వాత వెన్నను పాలను తాను సిద్ధము చేయించాను. ఈ మాట చూడండి, వచ్చిన వాళ్ళు ఎంతమంది? పిండి ఎంత? 3 మానికలు, ఏదో 4-5 కేజీలు అనుకోండి. దూడ ఎన్ని కేజీలు ఉంటుంది? 10 కేజీలు ఉంటుందా? 10 కేజీలు ఉండదు. గొర్రెనేంటి? దూడ పుడతమే 10-15 కేజీలు ఉంటుంది. అప్పుడే పుట్టిన దూడ అయినా 10 కేజీల పైన ఉంటుంది. ఇది బలిచిన దూడ, కొవ్విన దూడ అంటే కనీసం 50 కేజీల పైన ఉంటుంది. ఎంతమంది వచ్చారు? ఇది సాలదన్నట్టు పాలు, వెన్న, నెయ్యి ఇవి ఉన్నాయి. వీళ్ళ ముగ్గురు తినేశారు. మీరు చూడండి, అక్కడి నుంచి కాలం ఇలా తిప్పితే 400 సంవత్సరాల తరువాత అబ్రహాము చేసిన ఆ ఆతిథ్యం తన తర్వాత తరానికి ఆహారం అయ్యింది. ఈరోజు జ్ఞాపకం చేసుకోండి, 40 సంవత్సరాలు అబ్రహాము చేసిన ఒక్క పూట ఆతిథ్యం తన తర్వాత తరానికి 40 సంవత్సరాల ఆహారం అయింది. అది బ్యాంకులో కూర్చటం అంటే. మనం ఏం చేస్తాం? చిల్లరంతా ఇక్కడ వేస్తాం, అల్లరంతా అక్కడ చేస్తాం. అవునా? మందిరాల్లో వేసేదంతా ఏంటి? చిల్లర. ఊళ్ళో చేసేదంతా ఏంటి? అల్లరే. పాస్టర్ గారు స్త్రీ చొక్కా వేసుకున్న మీ డబ్బే, పాస్టర్ గారు మాంసం తెచ్చుకున్న మీ డబ్బే. ఎవడైనా ఒకవేళ, ఏంట్రా మీ పాస్టర్ గారు వాళ్ళ పిల్లలు చూడ డాక్టర్ చదువుతున్నారు, ఆయన ఇస్త్రీ మట్ట కూడా నా లెక్కలా తిరుగుతాడు, ఒక్కడు పనిలోకి వెళ్ళి కూడా లేడు, ఎలా బతుకుతున్నాడంట? అదే మాకు అర్థం కావట్లేదు అబ్బాయ. అవునా కదా? అదే మాకు అర్థం కావట్లేదు. చర్చకొస్తున్నాడు కానీ ఆలోచన ఎలా బతుకుతున్నాడనే. ఆడికేం చెప్పాలి? రే, మట్టిని నమ్ముకున్న నువ్వే ఇలా ఉంటే దేవుణ్ణి నమ్ముకున్నాడు ఇంకెలా ఉంటాడు? అరే, మనిషిని నమ్ముకుని ఉద్యోగం చేసి నువ్వే ఇలా ఉంటే మనిషిని సృష్టించిన దేవుణ్ణి నమ్ముకున్నాడు ఇంకెలా ఉంటాడు? ఈరోజు మన జీవితంలో ఆలోచన చేద్దాం. దేవునికి ఇవ్వడంలో ఒక మాట చెప్పినా మీకు రాత్రి సమయంలో ఒక మాట చెప్తున్నాను. ఒక బ్యాంకులో రూపాయలన్నీ వేసారట, లెక్కెడుతున్నారట. ఈ లెక్కెట్టాడు పెట్టేట అనుకుంటే అక్కడ ఒక 500 నోటు, ఓ 200 నోటు, ఒక 100 నోటు, ఓ 50 నోటు, ఓ 10 నోటు మాట్లాడుకుంటున్నాయట. ఏంటక్క ఎక్కడి నుంచి వచ్చి ఎలా ఉన్నావు ఏంటని. మనం కూడా అదేగా పెళ్ళికాడికి వెళ్తే ఎవడ కర్మ ఆడిది, అంచు బాగుంది, చీర బాగుందని మాట్లాడుకుంటాం. అలాగే మాట్లాడుకుంటూ ఉంటే 500 నోటు అందట. నేను ఎక్కడ రాటువంటి? నేను మల్బారీకి వెళ్ళాను, నేను జాయ్ లుకాస్కి వెళ్ళాను, నేను లలిత జ్యువెలరీకి వెళ్ళాను అన్నట్ట. ఇవన్నీ ఏంటయ్యి? బంగారం కొట్లు. ఇప్పుడు 200 నోటు. నువ్వు ఎక్కడికి వెళ్ళాను? నేనా సౌత్ ఇండియా షాపింగ్ మాల్కి వెళ్ళాను, నేను చెన్నై షాపింగ్ మాల్కి వెళ్ళాను, నేను కాంచీపురం బట్టల షాప్కి వెళ్ళాను, నేను ఆర్ఎస్ బజార్కి వెళ్ళాను అన్నట్ట. ఇవన్నీ ఏంటి? బట్టల షాప్. ఇప్పుడు 100 రూపాయల నోటుని అడిగాంట. నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు? నేను డీమార్ట్కి వెళ్ళాను, నేను సెన్సార్కి వెళ్ళాను, నేను మోర్కి వెళ్ళాను, నేను రిలయన్స్ ఫ్రెష్కి వెళ్ళాను అందంట. ఇవన్నీ ఏంటి? కిరాణా కొట్లు. ఇప్పుడు 50 రూపాయలు అడిగారు. నువ్వు ఎక్కడికి వెళ్ళావు? నేను సందులో సారా కుట్టుకి వెళ్ళాను, ఊళ్ళో ఫ్యాన్సీ షాప్కి వెళ్ళాను అందట. ఇప్పుడు 10 రూపాయల పైకి కిందకు చూసి ఇవన్నీ ఎక్కడ ఉంటాయని అడిగిందట. ఇప్పుడు అవన్నీ అసలు నువ్వెక్కడి నుంచి వచ్చావు అందట. నేను లోదరిన్ చర్చికి వెళ్ళా, నేను బాప్టిస్ట్ చర్చికి వెళ్ళా, నేను పెంతుకో చర్చికి వెళ్ళా. అవును కదా? 10 రూపాయలు అట్టుకుని మలబరీ షాప్కి వెళ్తాడు ఎవడైనా? 10 రూపాయలు డీమార్ట్కి వెళ్తాడు ఎవడైనా? 10 రూపాయలు అట్టుకుని ఎవడైనా సారా కొట్టుకు వెళ్తాడా?
కానీ ఉద్ధరించేటట్టు 10 రూపాయలు అట్టుకు వచ్చేస్తావు చర్చికి. దీవించేయాలి దేవుడు కట్టలు. కానీ అబ్రహాము చేసిన ఒక్కనాటి ఆతిథ్యం ఆ తరానికి 40 సంవత్సరాలు పోషణ అయ్యిందంటే ఆ చేసిన ఆతిథ్యం ఖరీదంతో చూడండి. ఈ రోజున మన జీవితంలో దేవుని సన్నిధిలో విత్తుతున్నామా? దేవుని మందిరంలో 6 విషయాలు చెప్పాను మీకు. 1, దేవుని కలుసుకునే స్థలం. 2, సహవాసం దొరికే సహాయం దొరికే స్థలం. 3, న్యాయం దొరికే స్థలం. 4, స్వస్థత దొరికే స్థలం. 5, సంస్కరణ దొరికే స్థలం. 6, అవసరాలు తీర్చే నిధి. ఇప్పుడు మీరు అనుకోవచ్చు, అరే ఇన్నేళ్ల నుంచి చర్చకు వస్తున్నాను, ఇవెప్పుడూ నాకు కనపడలేదు ఏంటో అనుకోవచ్చు. మీరు అనుకోవడంలో తప్పులేదు, అనుకోవాలి కూడా. ఈ చర్చిలో ఇన్నున్నాయంటే ఇది ఈ ఊరు చర్చిలోనైనా ఏ ఊరిలోనైనా, ఏ ఊరు చర్చిలోనైనా, ఇది ఈ ఊరు చర్చి కాదు, ఏ ఊరు చర్చి అయినా, అది పూరి పాకైనా పాలరాతి కట్టడమైనా, అక్కడ 1000 మంది ఉన్నా ఒక్కడున్నా అన్ని చర్చిల్లోనూ దొరికేవే. అయితే ఇప్పుడు పైరు చెప్పిన అన్నిటికి నియమం ఉంటుంది. మీరు కోర్టుకి ఎప్పుడు పడితే అప్పుడు వెళ్తారా? స్కూల్కి ఎప్పుడు పడితే అప్పుడు వెళ్తారా? హాస్పిటల్కి ఎప్పుడు పడితే అప్పుడు వెళ్తారా? కాదు కదా, నియమం ఉంటుంది. అలాగే మందిరానికి కూడా నియమం ఉంది. నియమం ఏంటో చెప్పి నేను ముగించాలనుకుంటున్నాను. చూడండి, యోహాను శుభవార్త 5వ అధ్యాయం 1వ వచనం. అటు తర్వాత యూదుల పండగ 1వ వచనం. యేసు యెరూషలేముకు వెళ్ళాను. యెరూషలేములో గొర్రెల ద్వారము దగ్గర హెబ్రీ భాషలో బెతస్దా అనబడిన కోనేరు కలదు. దానికి 5 మండపాలు కలవు. ఆయా సమయములకు దేవదూత కోనేటి నీళ్లలో దిగి నీళ్లు కదిలించుట కలదు. నీరు కదిలింపబడిన మేమట మొదట ఎవడు దిగునో వాడు ఎట్టి వ్యాధి గలవాడైనను. ఇప్పుడు ఆ కోనేటిలో స్వస్థత ఉందా లేదా? ఇప్పుడు స్వస్థత ఉంది, కానీ అందరికీ వస్తుందా, కొందరికే వస్తుందా? ఎవరికి వస్తుంది? దాని నియమాన్ని పాటించినోడికి వస్తుంది. ముందు దిగాడు వెనకాల దిగాడు కాదు. అక్కడ స్వస్థత ఉంది, స్వస్థతకే ఒక నియమం ఉంది. ఆ నియమం ప్రకారం నడిచినోడికే స్వస్థత వస్తుంది. మిగిలిన వాళ్ళందరికీ మోకాళ్ళు పగులుతున్నాయి. ఈ రాత్రి నీ జీవితంలో జ్ఞాపకం చేసుకో, ఈ దేవుని మందిరంలో 6 ఆశీర్వాదాలు ఉన్నాయి. 6 ఆశీర్వాదాలు ఉన్నాయి. ఈ ఆశీర్వాదాలన్నీ నీ కొరకు దేవుడు సిద్ధపరిచినవి. అయితే వీటిని అందుకోవాలి అనుకుంటే దీనికో నియమం ఉంది. అదేమిటంటే, మీరు 10 అనుకుంటారో 11 అనుకుంటారు, మీరు సాయంత్రం మీటింగ్ 7 అనుకుంటారో 6 అనుకుంటారో, ఆ సమయానికి రాగలుగుతున్నావా? భక్తి 2 రకాలు. బరి తెగించిన భక్తి, భయంతో కూడిన భక్తి. బరి తెగించిన భక్తి అంటే ఆడికి నచ్చినట్టు చేసేది. భయంతో కూడిన భక్తి అంటే దేవునికి నచ్చినట్టు చేసేది. ఈ రోజున దేవుని మందిరానికి, దేవునికి భయపడి వస్తున్నావా? కాబట్టి దావీదు అంటున్నాడు, ప్రజలు దేవుని మందిరానికి వెళుతామన్నప్పుడు నాకు ఆనందం కలిగింది. ఎందుకంటే వారు దేవుణ్ణి కలుసుకోబోతున్నారు, ఎందుకంటే వాళ్ళు సహాయం పొందబోతున్నారు, ఎందుకంటే వాళ్ళు న్యాయం పొందబోతున్నారు, ఎందుకంటే వాళ్ళు స్వస్థత పొందబోతున్నారు, ఎందుకంటే వాళ్ళు సంస్కరణ పొందబోతున్నారు, ఎందుకంటే అవసరాలు తీర్చుకోబోతున్నారు. ఈరోజు నీ జీవితంలో జ్ఞాపకం చేసుకో, ఈ మందిరంలో కూడా అలాంటి ఆశీర్వాదాలు నువ్వు అందుకోవాలి అనుకుంటే ఆయనకు లోబడి, ఆయనకు భయపడి జీవించాలి. అలాంటి జీవితం మనకుందా? మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారిలో కూడా ఇవే గుణాలు కనబడతాయి. ఆయన మనల్ని కలుసుకోవడానికి వచ్చాడు, ఆయన మనతో సహవాసం చేయడానికి వచ్చాడు, ఆయన మన సమస్యలు తీర్చడానికి వచ్చాడు, ఆయన మనకు న్యాయం చేయడానికి వచ్చాడు, ఆయన మనకు స్వస్థతనివ్వడానికి వచ్చాడు, ఆయన మన కన్నీళ్లు తొడవడానికే వచ్చాడు. అంటే ఈ మందిరమే, ఈ మందిరానికంటే గొప్పోడు ఆయన. ఈ రోజున ఆయనను కలిగిన వ్యక్తిగా ఉన్నావా? తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం.
ప్రతి ఒక్కరూ ఒక్క నిమిషం మన జీవితాలని ప్రభు ఎదుట పరిశీలన చేసుకుందాం. అనేక సంవత్సరాలుగా మందిరానికి వస్తున్నావేమో, అవగాహన లేని భక్తిగా ఉందేమో, వాడికైపోయిందేమో, నీకు విలువ నెరగని వ్యక్తిగా ఉన్నావేమో. నేను నువ్వు ఒక్కసారి జ్ఞాపకం చేసుకోగలవా? నీవు నడిచొచ్చిన కాలాన్ని పరిశీలన చేసుకోగలవా? అర్థమైతే, లోపాలు కనబడితే పరిశీలించుకుని పశ్చాత్తాపపడి ఆయన పాదాలు పట్టుకుని, నా అవివేకాన్ని క్షమించు నాన్న అని ఈ రాత్రి నువ్వు అడగగలిగితే, నీ దేవుడు నీ సమస్యలను సమాధానపరచబోతున్నాడు. నీ కన్నీళ్లను తొడవబోతున్నాడు. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకము కలిగిన మా తండ్రి, కరుణా వాత్సల్యత కలిగిన మా దేవా, నీకు వందనాలు చెల్లిస్తున్నాం. శాశ్వతమైన ప్రేమ చేత మమ్మల్ని ప్రేమించి మరొకసారి మమ్మల్ని తట్టి లేపి స్పృహలోనికి తీసుకొచ్చి సంధించావు. స్పందించుటకు కృప చూపించమని యేసుక్రీస్తు వారి నామంలో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. థాంక్యూ.